నెంబర్ 1 డి వచ్చేసి ఏంటంటే మీకు రియల్గా డ్రీమ్ ఉందా లేదా. మీకు డ్రీమ్ లేదనుకో ఫ్రెండ్, ఈ బిజినెస్ మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేరు. డ్రీమ్ అనేది బిజినెస్ కు నెంబర్ 1 వర్క్ ఇదే. మీకు కళ, మీ డ్రీమ్ ఉండాలి. నాకు ఒక పని ఉంది, ఆ పని కాకుండా నేను ఎంబీఏ బిజినెస్ స్టార్ట్ చేసిన, అసలు పర్పస్ ఏంటి, నాకు ఏం డ్రీమ్ ఉందని ఎంబీఏ బిజినెస్ లోకి వచ్చిన. మీకు డ్రీమ్ లేదనుకోండి, మీరు ఈ బిజినెస్ ఎక్కువసేపు చేయలేరు. మీ డ్రీమ్ ఏదైనా కావచ్చు ఫ్రెండ్, నో ప్రిపరేషన్, ప్రిపేర్ కావద్దు ప్లీజ్. మీ డ్రీమ్ ఏదైనా కావచ్చు, అది ఇంపార్టెంట్. సార్ నాకు శాలరీ ఒక 10,000 వస్తుంది, ఇంకొక 10,000 వచ్చే బాగుంటుంది, అది మీ డ్రీమ్. అది సార్ ఈ బిజినెస్ వల్ల ఇల్లు కట్టుకోవాలా, అది ఒక మీ డ్రీమ్. అది నాకు నెలకు ఒక 2 lakhs ఇన్కమ్ వచ్చే హ్యాపీగా ఉంటుంది, అది మీ డ్రీమ్. అది మీ డ్రీమ్ ఏంటి, అసలు మీ కళ ఏంటి. నేను ఫారిన్ ట్రిప్ పోవాలా, అది మీ డ్రీమ్. అది మీకు ఏదైనా కావచ్చు. డ్రీమ్ అనేది బిజినెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్. మీ డ్రైవింగ్ ఫోర్స్, మీ ఫ్యూల్ అదే. మీకు డ్రీమ్ లేకపోతే మీకు అడుగడుగున డౌట్లు వస్తాయి. బిజినెస్ కంపెనీ చాలా ఫాస్ట్ గా వెళ్తానే ఉంటుంది, ఎవరి కోసం ఆగదు. అది నా కోసం ఆగదు, మీకోసం ఆగదు, బిల్ బ్రిట్ కోసం కూడా ఆగదు, అది వెళ్తానే ఉంటుంది. కానీ మనం కంపెనీతో, బిజినెస్ తో మన డ్రీమ్ ఎట్లా అటాచ్మెంట్ చేసుకున్నది చాలా ఇంపార్టెంట్. డ్రీమ్ అనేది బిజినెస్ కు మొదటి పాఠం ఫ్రెండ్. మీ దగ్గర డ్రీమ్ ఉంటే అది రాసి పెట్టండి, రిటర్న్ గోల్. మీ దగ్గర డ్రీమ్ లేదనుకోండి, మీరు దేనికోసం బిజినెస్ స్టార్ట్ చేసిన మీకే ఒక క్లారిటీ ఉండదు. అందుకే డ్రీమ్ మీద మీ మొదటి చాప్టర్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ఇది ఫన్ లే, ఏముందిలే డ్రీమ్, మేము చాలా ట్రై చేసి చూసినాం, డ్రీమ్ లేకుండా ఈ బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఒక్కసారి మీ కోచ్ తో, మీ మెంటర్ తో కూర్చొని మీ డ్రీమ్స్ గురించి మాట్లాడండి. నేను బిజినెస్ దీనికోసం స్టార్ట్ చేసిన, అసలు నా ఉద్దేశమే ఇది అని మీరు ఒకసారి చెప్పండి. మీ బిజినెస్ టాప్ గేర్ లోకి వచ్చేస్తుంది. ఓకే సార్, నాకు డ్రీమ్ అయితే ఉంది, ఇది ఫలానా డ్రీమ్. నేనేమిటంటే నా ఎక్స్పీరియన్స్ మీకు ఏం చెప్తుందంటే, ఒక 5 కళలు రాసి పెట్టుకోండి. 5 నీడ్స్ కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు. ఒక 5 ఇంపార్టెంట్ విషయాలు మీ లైఫ్ లో ఈ బిజినెస్ తోనే అది పొందేదానికి సాధ్యమవుతాయి. ఒక 5 డ్రీమ్స్ రాయండి, చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, మీకు ఒక డెడికేషన్ ఉండాలి. డ్రీమ్ అయితే ఉంది, మీకు డెడికేషన్ ఉండాలి. ఒక అంకిత భావం ఉండాలి. నేను దేనికోసం ఈ బిజినెస్ లోకి వచ్చినాను, ఈ బిజినెస్ లో నువ్వు చేయాల్సిన పని చేయవు, ప్లాన్ చెప్పవు, డెమో చేయవు, సైన్అప్ చేపియవు, పీవీపీ అంటే నీకు ఒక వర్క్ ఏది, నీకు అసలు ఏం, దేనికోసం వచ్చినావు బిజినెస్ లోకి, నీకు ఒక డెడికేషన్ ఏముంది. ఒకవేళ నీకు డ్రీమ్ ఉండి డెడికేషన్ లేదనుకోండి, ఇక్కడ వర్కౌట్ కాదు. చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి, ఐఐటీలో సీట్ కొట్టాలని, కానీ అందరు కాలేదు. అందరు డాక్టర్ కావాలని డ్రీమ్ ఉంటుంది, అందరు కాలేరు. అందరు ఐఏఎస్ కావాలని ఉంటుంది, డ్రీమ్ ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది. ఆ డ్రీమ్ కు డెడికేషన్ యాడ్ కావాలి. ఆ డ్రీమ్ కి ఎప్పుడైతే డెడికేషన్ యాడ్ అవుతుందో అప్పుడు మీ వర్క్ ముందుకెళ్తుంది. మీరు డ్రీమ్ కు డేట్ వేసి పెడతారు, మీ వర్క్, మీ మనీ, మీ టైం ఎంత దాంట్లో కవర్ అవుతుంది. ఎప్పుడైతే మీ డ్రీమ్ ఉంటుందో, మీ డ్రీమ్ కోసం మిగతా మొత్తం పక్కకు నెట్టేస్తారు. దానికోసం అది ఒక ప్రాజెక్ట్, అది ఒక మిషన్ లెక్క మీరు ముందుకు వచ్చేస్తారు. డ్రీమ్ ప్లస్ డెడికేషన్. 3 వచ్చేసి మీకు ఒక డిటర్మినేషన్ స్టార్ట్ అవుతుంది, అంటే ఒక దృఢ సంకల్పం. ఏది ఏమైనా, ఇప్పుడు ఒక కథ మనకు చాలా మంది చెప్పేవాళ్ళు. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో ట్రైన్ లో పోతుండేటప్పుడు ఒక తెల్లోడు ఏం చేసాడు, మహాత్మా గాంధీ ట్రైన్ లో నుంచి కిందేసినప్పుడు గాంధీ ఒక డిసైడ్ అయ్యాడు, నన్ను నువ్వు ట్రైన్ లో నుంచి కిందేసినావు, నేను నిన్ను దేశంలో నుంచి బయటేస్తాను. అంటే ఒక్కసారి డిసైడ్ అయితే ఎనీ కాస్ట్ ఏమన్నా కావచ్చు. మహాత్మా గాంధీకి ఏమైంది, అది ఒక డ్రీమ్, ఒక డెడికేషన్ స్టార్ట్ అయింది. ఇంకా బారిస్టర్ లేదు, ఏం లేదు రా, కథ ఓన్లీ ఒక పని నా ముందు ఉండేది, నేను ఇండియాకు ఫ్రీడమ్ తేవాలి, నేను ఫ్రీడమ్ తేవాలి, దట్స్ ఇట్. ఎప్పుడైతే మనకు డ్రీమ్ ప్లస్ డెడికేషన్ ప్లస్ డిటర్మినేషన్ యాడ్ అవుతుందో నీకు డిసిప్లిన్ రావడం స్టార్ట్ అవుతుంది. 4th డే ఇస్ ద డిసిప్లిన్. టైం ఏంటి, టైం డిసిప్లిన్ ఏంటి, మనీ డిసిప్లిన్ ఏంటి, వర్క్ డిసిప్లిన్ ఏంటి. నాకు చెప్పండి, అంబానీకి ఎవరైనా పని చెప్తారా? అంబానీ ఈజ్ ద బిజినెస్ ఓనర్. అంబానీకి పని ఎవరు చెప్పారు? అంబానీ మీద ఎవరు ఉండరు. అమ్వే బిజినెస్ లో నీ మీద ఎవరు లేరు, నువ్వే ఇక్కడ హోల్సేల్ ఇన్ఛార్జ్. నీకు ఎవరు పని చెప్పాడు ఇక్కడ? నువ్వే డిసిప్లిన్ ప్లాన్ చేసుకోవాలా, నువ్వే వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ రోజు నా వర్క్ ఏంటి, నా ప్లాన్ ఏంటి, ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తాను, నా టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను. ఫ్రెండ్, మీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. నాకు ఈ బిజినెస్ లో దాదాపు 20+ years అయింది ట్రావెల్ చేయబట్టి. మాకు తెలుసు ఏం మిస్టేక్ చేసినాం, ఏం తప్పు చేసినాం, ఏం లాస్ అయిపోయినాం కూడా తెలుసు, మేము ఎంత పొందినామో తెలుసు. ఇంకా దీనికన్నా బెటర్ గా చేయొచ్చని మాకు ముందు
ఇంత అవేర్నెస్ లేదు. ఈ రోజు మీకు ఇంత హ్యాపీగా మీ ఇంట్లో కూర్చోబెట్టుకుని మీకు చెప్తున్నాం, ఇది అర్థం చేసుకోండి. రాబోయే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మీరు ఇప్పుడు సంపాదించే ఇన్కమ్ మీకు సరిపోదు. ఈ రోజు మీకు వచ్చే ఇన్కమ్ మీకు సరిపోదు, ఇది కన్ఫర్మ్ చెప్తాను నేను. ఈ రోజు నువ్వు హైదరాబాద్ లాంటి సిటీలో బతకాలంటే ₹1,00,000 కావాలి నీకైతే. ₹1,00,000 లేకపోతే నువ్వు ఇక్కడ ఎగ్జిస్ట్ కాలేవు, అసలు ముందుకు వెళ్ళలేవు. ఇంకా రాబోయే 10 సంవత్సరాల తర్వాత మన లైఫ్ ఎటువంటిది ఒకసారి ఆలోచించి నేను భయపడిస్తలేదు, నిజం చెప్తాను. ఎందుకంటే ఈ మాటలు చెప్పేది మీ పేరెంట్సే. అరే నువ్వు బాగుపడు, నువ్వు బాగా చదువు, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు మంచి మార్కులు ఎందుకు చెప్తారు వాళ్ళు? నువ్వు బాగా కష్టపడితే నువ్వు మంచి జాబ్లోకి వెళ్తావని. ఈ రోజు నేనేం చెప్తానంటే బిజినెస్ లో చాలా హెవీ పొటెన్షియాలిటీ ఉంది. ఒక 4 సంవత్సరాలు 48 మంత్స్ ఎవరైతే మొత్తం టోటల్ అంకిత భావంతో ఈ బిజినెస్ లో బిల్డ్ చేస్తారో నేను చెప్తా కదా, 4 తరాలు బాగుపడతాయి. 48 మంత్స్ మీరు గోల్ పెట్టుకొని ఇంకా ఏదైతే చేయాల్సింది వచ్చి అది చేస్తాను డిసైడ్ కానీ. ఈ బిజినెస్ కు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. టాలెంట్ స్కిల్ ఇదేంటంటే నేర్చుకుంటే వస్తాయి, కానీ క్రమశిక్షణ అనేది నువ్వు ఖచ్చితంగా నీ హానెస్టీతో వస్తుంది. నువ్వు హానెస్టీగా ఉంటే క్రమశిక్షణ ఆటోమేటిక్ వస్తుంది. ఈ బిజినెస్ నాకు తెలిసి చాలా సింపుల్ బిజినెస్, చాలా సింపుల్, చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఇది నార్మల్ వ్యక్తులు చేయొచ్చు. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చుంటే మీరు ఎవరైతే కొత్త ఏబీ వస్తున్నారో మేము కంప్లీట్ గా మీకన్నా లేదంటే మీలాంటి వాళ్ళమే. మరి మేము చేసినప్పుడు ఈ బిజినెస్ లో మీకేం అడ్డం ఉంది చెప్పండి? నేను ఎవరైనా బిజినెస్ లో ఆపినరా? నిన్ను ముందుకు పోనీయడం లేదా? నేను ఎవరైనా కాలు పట్టుకొని లాగినరా? ఈ బిజినెస్ లో నేను ఆపేది ఒక్క వ్యక్తి ఉంటాడు, అది ఓన్లీ ఫర్ యూ. నిన్ను ఏరే వాళ్ళు ఎవరు ఆపలేదు ఈ భూమి మీద. నువ్వు క్రౌన్ పోయి బిజినెస్ లో నిన్ను ఎవరు ఆపలేరు. ఈరోజు మీరు చూడండి, వరప్రసాద్ అండ్ సూర్యకుమారి నార్మల్ పర్సన్, చాలా నార్మల్ ఆర్డినరీ పర్సన్. టుడే ఈజ్ ద ఎక్స్ట్రాడినరీ సెలబ్రిటీ. ఎవరు ఆపలేదు చెప్పండి? ఎందుకంటే వరప్రసాద్ కు డ్రీమ్ ఉంది, వరప్రసాద్ కు డెడికేషన్ ఉంది, డిటర్మినేషన్ ఉంది, డిసిప్లిన్ ఉంది. అప్పుడు అతను యాక్షన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ 4Dలు మీ లోపల మీరు ఇంజెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. రేపు నుంచి మీ బిజినెస్ లో చేంజ్ అవుతుంది. బై నువ్వు 6% పోతావు ఎవరి గురించి? నీ డ్రీమ్ గురించి. నువ్వు 9 పోతే నీ డ్రీమ్ గురించి, నువ్వు 12 పోతే నీ డ్రీమ్ గురించి, నువ్వు ప్లాటినం పోతే నీ డ్రీమ్ గురించి, నువ్వు రేపు డైమండ్ పోయినా నీ డ్రీమ్ గురించి, ఈడీసీ పోయినా నీ డ్రీమ్ గురించి. నీకు డ్రీమ్ ఉంటే నీ బిజినెస్ లో ముందుకు వెళ్తావు. డ్రీమ్ వచ్చేసి యు ఆర్ ద వెహికల్, డ్రీమ్ వచ్చేసి ఫ్యూల్. నువ్వు జస్ట్ ఒక వెహికల్ అంతే. నేను నడిపించే ఫ్యూల్ ఏంటంటే నీ డ్రీమే. ఆమ్వే బిజినెస్ ఈక్వల్ ఫ్రెండ్, ఎవరికైనా, నాకైనా, మీకైనా అందరికి ఈక్వల్ బిజినెస్ ఇది. అందుకే అక్కడ తిరుపతి చెప్పిండు ఈక్వల్ ఆపర్చునిటీ. దీంట్లో ఎటువంటి అంటే భేదం ఉండదు. నువ్వెవరు, నువ్వేం చదువుకున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ కాస్ట్ ఏంటి, రిలీజన్ ఏంటి, ఇవన్నీ సంబంధం పర్సనల్ అవి. ఆమ్వే బిజినెస్ ద ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ద ఎర్త్. మొత్తం ఈ భూమి మీద అందరికి సమానమేది. అందుకే మనం లక్కీయెస్ట్ పీపుల్. అందుకే మనం ఈరోజు జూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నాం. ఇదే బిజినెస్ ఒకవేళ ఆమ్వే బిజినెస్ చెప్పింది అనుకో, రియల్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. మన దగ్గర రాదు ఇది. కానీ రియల్ గా మన పూర్వీకులకు ఎట్లయితే మనం దండం పెట్టి బత్తి పెడతాం, ఈరోజు మనం రిచ్ డివోర్స్ కు జాయిన్ పెట్టాలా. ఎందుకంటే వాళ్ళు ఇంత పెద్ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు నీకు కూడా వచ్చి చేతిలో పెట్టిపోయిన వాళ్ళు. అంత బ్యూటిఫుల్ అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎంత సీరియస్ గా వర్క్ చేయాలి చెప్పండి. నేను మీతో చాలా విషయాలు చెప్పు. ఆమ్వే బిజినెస్ బిల్డ్ చేయడం మళ్ళీ చెప్తున్నా కదా, జస్ట్ అంతే, ఒక వాకింగ్ చేసినంత ఈజీ. మీకు తెలడం లేదు. నిజం సార్ నువ్వు మా అప్లై నువ్వు కదా ఇటువంటి మాటలే చెప్తావు. లేదు ఫ్రెండ్, నేను హానెస్ట్ గా చెప్తాడా, ఆమ్వే బిజినెస్ బిల్డ్ చేయడం చాలా సింపుల్. నేను మీకు 2 నిమిషాల్లో చెప్తాను ఎంత సింపుల్. ఏముంది చెప్పండి? ఎంతమంది మీరు జస్ట్ ఇట్లా వీడియోలో ఉండి చెప్పండి, ఎంతమంది మీ ఎల్లో లిజనర్స్ అంటే నేను బాగా నేర్చుకుంటా, ఐఎమ్ టీచబుల్. చేతి చెప్పండి, ఐఎమ్ టీచబుల్. యు ఆర్ ఆల్వేస్ టీచబుల్. ఎంతమంది మీ ఎల్లో అకౌంటబుల్ పీపుల్? ఐఎమ్ ఆల్వేస్ అకౌంటబుల్, ప్రతిదీ అకౌంటబుల్ ఉంటాం. ఓకే, ఎంతమంది మీ ఎల్లో వెరీ గుడ్ కమ్యూనికేషన్ అండ్ కౌన్సిలర్స్? అంటే మా అప్లై అంతా మేము సబ్మిషన్ లో ఉంటాం, కౌన్సిలింగ్ లో ఉంటాం. ఈ 3 మీకు బై డిఫాల్ట్ వచ్చేసినాయి కదా, ఇంకా ఈ 3 మీరు పక్కకు పెట్టేయండి. ఇంకా మిగిలినోటి ఏముండే చెప్పండి? వాల్యూమ్ క్రియేషన్ చేయడం. నేనేం చెప్తానంటే 1వ తేదీ 100 PV చేయి, దాని గోల్ అయిపోయింది. దాని జోలికి పోవద్దు. నేను చేస్తున్నా లేదా మా వదిలిపెట్టు, నువ్వు చేస్తున్నావు లేదా, అది ఇంపార్టెంట్.
ఎవ్రీ మంత్ ఫస్ట్ 100 పీవీ అయిపోయింది కదా. ఆ మంత్ మొత్తం మీరు మర్చిపోండి. నువ్వు 500 పీవీ రిటైల్ చేస్తావు, 1000 అది నీ చాయిస్ అది. కానీ 1వ తేదీ 100 పీవీ చేయడం స్టార్ట్ చేయి. 2 వచ్చేసి ఏం తెలిసిన, ఉదయం నిద్ర లేచి నువ్వు వాకింగ్కి వెళ్ళు. ఖచ్చితంగా వాకింగ్ 100% వెళ్ళు. పోయేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోజు ఒక సీడీని, ఒక గంట సేపు వాకింగ్ చేయి, గంట సేపు సీడీని. దాని పని అయిపోయింది, దాని పని కూడా అయిపోయింది. మంగళవారం రోజు మీటింగ్ అటెండ్ గా నీ టీంను అటెండ్ చేయించుకో. నువ్వు అటెండ్ గా నీ టీంను అటెండ్ చేపి. మంగళవారం మీటింగ్ పని కూడా అయిపోయింది. సాయంత్రం ఏది ఏమైనా కానీ, నేను చెప్పిన కదా డ్రీమ్ ఉందని, సాయంత్రం ఏది ఏమైనా రోజు ఒక ప్లాన్కి వెళ్ళు. నీ పర్సనల్ ప్లానా, నీ డౌన్లైన్ ప్లానా, నీ టీమ్ ప్లానా నువ్వు డిసైడ్ చేయి. కానీ నీ 4 lakhs లో 5 lakhs లో రోజు ప్లాన్ జరగాలి. ఇది ఎవ్రీడే వర్క్. ఇది రియల్ గా ఎంవై బిజినెస్ వర్క్ ఏంటంటే ప్లాన్స్ చెప్పడమే. తిరుపతి చెప్పిన ప్లాన్స్ చెప్పి, ఈ బిజినెస్ లో నీకు యాటిట్యూడ్ ఎంత ఉంది, నాలెడ్జ్ ఎంత ఉంది, అది ఓకే, అది ఎక్స్ట్రాడినరీ. కానీ నువ్వు రోజు ప్లాన్కి వెళ్తావా లేదా, నీ దగ్గర డెమో కిట్ ఉందా లేదా, అది ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు రోజు ప్లాన్కి వెళ్ళడం లేదు, డెమో చేయడం లేదు, బిజినెస్ లైక్ పీపుల్ ఎట్లా వస్తారో చెప్పండి. మీ దగ్గర ఏదైనా మంత్రదండం ఉంటే చెప్పండి, నేను ప్లాన్కి వెళ్ళకపోయినా నాకు టీం ఫామ్ అవుతుంది. అర్థమైంది కదా. ఇది ఇంపార్టెంట్, ప్లాన్ అండ్ డెమో. ఇంటికి వచ్చినప్పుడు తినేసినాక ఒక 10 నిమిషాలు బుక్ చదివి నిద్రపో. ఈ 3 నీకు ఉన్నాయి ఆల్రెడీ. యు ఆర్ టీచబుల్, అకౌంటబుల్, కమ్యూనికేషన్. ఈ మిగతా ఎంత చిన్న పనులు చెప్పండి, మీరు చెప్పండి. 100 పీవీ 1వ తేదీ చేయడం, రోజు సాయంత్రం ప్లాన్కి వెళ్ళడం, ఉదయం వాకింగ్ అప్పుడు సీడ్ చేయడం, నైట్ పడుకునేటప్పుడు 10 నిమిషాలు బుక్ చదవడం. మంగళవారం మీటింగ్లో నేను ఉంటాను. నువ్వు ఈ పని రోజు చేయడం స్టార్ట్ చేయి. నేను చెప్తున్నా 90 days లో నీ బిజినెస్ మారిపోతుంది. ఇవాళ బిఎఫ్ఐ, ఇవాళ న్యూ ఏపీఓ కదా, ఇవాళ బిఎఫ్ఐ 90 days లో. నాకు కూడా ఈ విషయం వర్తిస్తుంది, మీకే కాదు నాకు కూడా. అర్థమైంది ఫ్రెండ్. మనం ప్లాన్కి వెళ్తున్నాం లేదా సెల్ఫ్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నా పర్సనల్ ప్లాన్ లేవు సార్ అంటే నీ లెగ్కు టైం ఇవ్వు, 4 lakhs కు టైం ఇవ్వు. అక్కడ వర్క్ చేయి, డెప్త్ లో వర్క్ చేయి. అందుకే డ్రీమ్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్, ఈ 4Dల మీద ఫోకస్ చేయండి. బిజినెస్ రాక్ అండ్ రోల్ అవుతుంది. 48 months లో నేనైతే కలగంట డ్రీమ్ చేస్తున్నా ఫ్రెండ్. 48 months లో ఈ బోర్డు మీద ఉండే వాళ్ళంతా మినిమం డైమండ్ లో ఉంటారు, మినిమం డైమండ్స్.